గనుల వెంకటరెడ్డి విదేశార్జం ప్రభుత్వ ఆలస్యమే కారణం. ఇసుక అక్రమాల్లో జూన్ 7ను బదిలీ వేటు మధ్యలో తన సస్పెన్షన్పై హైకోర్టులో పిటిషన్ వేయడానికి రాక వెంటనే తిరిగి హైదరాబాద్కు, తర్వాత 3 రోజులకి ఏసీబీ కేసు. ఇప్పుడు గాలిస్తున్న ప్రయోజనం శూన్యం, అన్నీ తెలుసుకునే దర్జాగా విదేశాలకు వెళ్ళిపోయారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే వెంకటరామిరెడ్డిని కాపాడుతున్నది ఎవరు? వైసీపీ వీరవిధేయుడికి సచివాలయం నుంచి రక్షణ, గతంలోనూ సస్పెన్షన్ ఎత్తివేతకు ప్రతిపాదన, బయటకు పొక్కడంతో అభియోగాలకు ఆదేశం, 10 రోజులు వివరణ ఇవ్వకుంటే చర్యలని హెచ్చరిక, ఆ గడువు కూడా ముగిసి 15 రోజులైంది, అయినంతవరకు ఎలాంటి చర్యలు లేవంటూ అతను ఎవరో కాపాడుతున్నాడు. ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు గారికి ఒక ఎజెండా వీళ్ళు సృష్టిస్తున్నారు. ఎవరెవరిని యాక్షన్ తీసుకోవాలి, ఎవరెవరి మీద యాక్షన్ తీసుకోకపోతే ఊరుకోమన్నటువంటిది. కార్యకర్తల కంటే కూడా కార్యకర్తలకు కూడా ఆ ఫీలింగ్స్ ఏం లేవు. ఇది డైరెక్ట్గా పత్రికల యొక్క ఆలోచనకు అనుగుణంగా వార్తలు నడిపేటటువంటి ఒత్తిడి చేస్తున్నారు చంద్రబాబు ప్రభుత్వం మీద. చంద్రబాబే ఒత్తిడికి గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఈ అధికారులందరూ ఏది వైపీఎస్లు వీళ్ళైతే రేపు పొద్దున ఇప్పుడున్న అధికారులందరూ టీపీఎస్లు అవుతారా, తెలుగుదేశం పోలీస్ సర్వీస్ అవుతారా? కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎవరు అధికారులు ఉంటే వాళ్ళ మాట వింటారు. కానీ ఇక్కడ సమస్య నిజాయితీగా ఉన్నట్ట. ఇప్పుడు ఇదివరకు ఏబి వెంకటేశ్వరరావుని సస్పెండ్ చేస్తే అది దారుణం, కక్ష సాధింపు. ఇప్పుడు వీళ్ళని సస్పెండ్ చేస్తే జెన్యూన్. అప్పుడు ఏబి వెంకటేశ్వరరావుని సస్పెండ్ చేయడం కరెక్ట్ అని సాక్షి రాసుకొస్తే వీళ్ళు దారుణం అని రాసుకొచ్చారు. ఇప్పుడు ఓన్లీ రివర్స్. అంటే బేసిక్గా వార్తలాగా రాయడం మానేసాం. మనకు అనుగుణంగా మనం ఏ పార్టీని నెత్తిన పెట్టుకుంటాం ఆ పార్టీకి అనుగుణంగా వార్తలు రాసుకుంటాం అన్నది ఇక్కడ స్పష్టంగా కనబడేటటువంటిది. కాకపోతే పత్రికల్లో వస్తే అది నిజమేనని నమ్మేటటువంటి ప్రజల యొక్క అమాయకత్వాన్ని ఇక్కడ వీళ్ళు అస్త్రంగా ఎంచుకుంటున్నారు. లేకపోతే త్వరలో ఆపరేషన్ బుడమేరు అన్నట్టు